హాయ్ అండి, ఈరోజు ముల్లంగి చట్నీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ముందుగా ముల్లంగి వాష్ చేసుకొని పీల్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ. ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుందాం కొద్దిగా. ఆయిల్ వేడెక్కాక శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి వేయించుకోవాలి కొద్దిసేపు. ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైసు చపాతీలకైనా బాగుంటుంది. వేయించుకోవాలి. ధనియాలు 1 స్పూను, ఆనియన్స్, వెల్లుల్లి బాగా వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న రాడిష్ వేసేద్దాం. ముల్లంగి, కొద్దిగా పసుపు బాగా వేయించుకోవాలి. ముల్లంగి బాగా మెత్తగా అవ్వాలి. కొద్దిగా చింతకాయ వేసుకుందాం. కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ముల్లంగి మాడిపోతాయి. ఇంకొంచెంసేపు వేగితే సరిపోతుంది. ఇంకో 2 మినిట్స్ వేగిపోయాయి. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా కట్ చేస్తే కట్ అవ్వాలి. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగినంత. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకున్నాం. ఇలా ఉంటే సరిపోతుంది ముల్లంగి చట్నీ. ఇప్పుడు పోపు పెట్టేసుకుంటే చట్నీ అయిపోతుంది. పోపు వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఎక్కువ వేగక్కర్లేదు, లైట్గా వేగితే బాగుంటుంది. ఆనియన్స్ ఉంటే పచ్చడిలో చాలా బాగుంటుంది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మనం పచ్చడి వేసేసుకుందాం. ముల్లంగి పచ్చడి బాగా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి చట్నీ రెడీ అయిపోయింది. దోశలకు కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది, రైస్కి కానీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.